మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బిఏ 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు నేతలపై విమర్శలు సంధిస్తున్నారు. గెలిచేందుకు క్షేత్రస్థాయి నేతలతో సమీక్షలు నిర్వహిస్తూ భవిష్యత్తు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకులకు పిలుపునిచ్చారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి గాంధీ భవన్ లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని పార్టీ నాయకులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేసి తీరాలని స్పష్టం చేశారు. ఎప్పటిలాగే మతం పేరిట బీజేపీ రాజకీయం చేస్తోందని, బీఆర్ఎస్ బీజేపీల కుట్రలను తిప్పికొట్టాలన్నారు. ఆ సమావేశానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హాజరు కావడంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిజామాబాద్ పర్యటనలో మహేష్ కుమార్ అన్నారు. కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై బట్టకాల్చి మీద పడేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ 10 ఏళ్ల కాలంలో వారు చేసిన తప్పిదాలు ఒకటొకటిగా బయటకు వస్తూ ఉంటే వారు చేసిన తప్పిదాల మీద చర్యలు నోటీసులు పోతే దాన్ని దారి మళ్లించడానికి రకరకాల ఆరోపణలతో ముందుకు వస్తూ ఉన్నారు. వారు చేస్తున్న ఆరోపణలు ఏదైనా పస ఉంటే మేము చర్చకు సిద్ధమనే మాట చాలా సందర్భంగా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో లేకపోవడం వల్లే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయటం లేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. రాహుల్ అధికారంలోకి రాగానే 50% రిజర్వేషన్ ఎత్తేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయిస్తామన్న మాటకు కట్టుబడి ఉంటామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందటం ఖాయమని, లేకపోతే దేనికైనా సిద్ధమని కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపేట మున్సిపాలిటీలకు చెందిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటం ఖాయమని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జోస్యం చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లందు పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో డోలు కొడుతూ ఒక వార్డులో గారెల బండి వద్ద గారెలు వేస్తూ సందడి చేశారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో హైదరాబాద్ మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకుంటుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నర్సాపూర్ దశ దిశ మారాలంటే బీజేపీని గెలిపించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. నిజామాబాద్ నగరపాలక రిజర్వేషన్లపై బీజేపీ నేత లక్ష్మీనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. పలు డివిజన్లలో ఓటర్ల జాబితాను పరిశీలించకుండానే రిజర్వేషన్లను ఎస్సీలకు కేటాయించారని పేర్కొన్నారు. బీజేపీ నేత లక్ష్మీనారాయణ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ స్పందించి 3 రోజుల్లోనే రిజర్వేషన్ల ప్రక్రియపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రజాభిప్రాయం తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వము ఈ డివిజన్లు చేసింది. కొత్త కార్పొరేషన్లు చేస్తారంట. అది కూడా పద్ధతి వాడకుండా ఇష్టమైనట్టు చేసిండ్రు. 2 అసెంబ్లీలు అయ్యేటట్టున్నాయి. ఆ 2 కూడా మేము గెలుస్తాము. ఈడ కార్పొరేటర్ కూడా మాక్సిమం బీజేపీ గెలుస్తారని నా నమ్మకం.